నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగా దాన్ని తిప్పగలవాడెవ్వడు. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగా దాన్ని తిప్పగలవాడెవ్వడు. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగా దాన్ని తిప్పగలవాడెవ్వడు. సమస్తము సాధ్యమన్న దేవుని మనందరం స్తుతులతో ఆరాధించి గణపరుద్దాం. నీ వాక్కు చేత ఆకాశములు కలిగెను, నీ ఊపిరి విడువగ భూతలము నూతనమాయెను. నీ వాక్కు చేత ఆకాశములు కలిగెను, నీ ఊపిరి విడువగ భూతలము నూతనమాయెను. నీవు ఆజ్ఞాపించగనే కార్యము స్థిరపరచబడును. అవన్నీయు గతించినను నీవు నిత్యముండెదవు. అవన్నీయు గతించినను నీవు నిత్యముండెదవు. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగా దాన్ని తిప్పగలవాడెవ్వడు. అందరం స్వరాలెత్తి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సమస్తమును సాధ్యపరచగల సార్వభౌముడైన దేవుని స్తుతిద్దాం. నీ ఆధిపత్యము చిరకాలము ఉండును, నీ రాజ్యము క్షేమాభివృద్ధి నొందును. నీ ఆధిపత్యము చిరకాలము ఉండును, నీ రాజ్యము క్షేమాభివృద్ధి నొందును. నీ నీతి న్యాయములు శాశ్వతమైనవి దేవా. భూరాజులందరూ నమస్కరించి నిన్ను సేవింతురు. భూరాజులందరూ నమస్కరించి నిన్ను సేవింతురు. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు యేసయ్యా. ఇందు కార్యము చేయగా దాన్ని తిప్పగలవాడెవ్వడు. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా.
స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. చివరి చరణం మనందరూ లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతి చెల్లిస్తూ సంతోష హృదయాలతో లెట్ us offer praise to our God. మన దేవునికి స్తోత్రార్పణలు చెల్లిద్దాం. ఈ ఉదయకాలమందు స్తుతి నొంద అర్హుడు, స్తుతులపైన ఆసీనుడు ఆయన మాత్రమే. నీ నామమందు ప్రార్థించగానే విశ్వాస విజయము మాకు దయచేయు దేవా. నీ నామమందు ప్రార్థించగానే విశ్వాస విజయము మాకు దయచేయు దేవా. నీ రక్షణను నరులకు చూపించు మా ప్రభువా. నీకు సాటి అయిన దేవుడు ఎవ్వరున్నారు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు ఎవ్వరున్నారు యేసయ్యా. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగాదని త్రిప్పగలవాడెవ్వడు. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగాదని త్రిప్పగలవాడెవ్వడు. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. కీర్తింతు నీ నామం ఎల్లవేళలా. సేవింతు నీ నామం ఎల్లవేళలా. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. సేవింతు నీ నామం ఎల్లవేళలా. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
చేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఈ ఉదయకాలమందు మనందరం దేవుణ్ణి స్తుతించుచు ఆరాధిస్తూ ఉంటుండగా ఇశ్రాయేలు చేయు స్తోత్రాలపైన ఆసీనుడై ఉన్న సర్వాధికారి సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యలో కూడా ఈ ఉదయకాలమందు సంచరిస్తూ ఉన్నాడు. మనతో కూడా ఉన్నాడు. ఆయన సన్నిధి, ఆయన ఆత్మ, పరలోక పరిశుద్ధులు, దేవదూతల యొక్క సర్వసమూహము మనతో కూడా ఉన్నారు. ఈ ఉదయం మనము ఏ పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చామో, ఏ హృదయంతో మనం ఇక్కడున్నామో, ఏ ఆలోచనతో మనం ఇక్కడికి వచ్చామో, మన తలంపులన్నీ మనకు హృదయంలో పుట్టకముందే మన ఆలోచనలను ఎరిగున్న దేవుడు మన హృదయ ఆలోచనలు, తలంపులన్నిటినీ కూడా గమనిస్తున్నాడు. కనుక పూర్ణ హృదయంతో ఆయన కోసమై కనిపెట్టుకుని ఆయన మీద ఆధారపడి ఈ ఉదయం దేవునిని మీరు సేవించినట్లయితే తప్పకుండా తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో సహాయం చేయగలిగిన ఇంకా వేరొక దేవుడి లోకంలో ఎవరు లేరు. ఆయన తన కొరకు కనిపెట్టుకున్న వారికి తప్పకుండా సహాయం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. కనుక పరిశుద్ధులారా, దేవుని ప్రజలారా, మీరు ఎక్కడున్నా, పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు కూడా స్తుతి చెల్లించడం మాత్రం మానవద్దు. స్తుతిని పెదవుల పైన ఎల్లప్పుడూ ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అలా స్తుతించుచు దేవుని ఘనపరిచిన ఎడల చెరసాలలో సైతం కూడా దేవుడు ఛేదించి నేను వెలుపలకు రప్పించగల శక్తి సంపన్నుడై ఉన్నాడు. తన ప్రజల పక్షంగా ఆయన దిగి వచ్చినప్పుడు పర్వతాలు కదిలినాయి. తన ప్రజల మధ్యలోకి దిగి వచ్చినప్పుడు సముద్రాలు పాయలైనాయి, నదులు మార్గమునిచ్చినాయి. అనేక ప్రాంతాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు తన ప్రజల మధ్యలో చేశాడు. సో ఈ ఉదయకాలం ముందు మనం దేవుని మన జీవితాల్లోకి ఇన్వైట్ చేయాలంటే స్తుతి చెల్లించడమే దేవునికి ఇచ్చే ఇన్విటేషన్ అయి ఉంది. స్తుతి చెల్లించడం ఎంతో శోభస్కరం. ప్రభువా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. నీవే స్తుతి పొందటానికి అర్హుడు. నా జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకై నిన్ను స్తుతిస్తున్నాను. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ కౌంట్లెస్ మర్సీస్, ఫర్ ఎవ్రీ గుడ్ థింగ్ దట్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ మై లైఫ్. నీవు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు ప్రభువా. నేను అనేక సందర్భాల్లో మర్చిపోతున్నాను. అనేక సందర్భాల్లో స్తుతి చెల్లించటం నేను మరచి ఉన్నాను ప్రభువా. అయ్యా, నువ్వు మాత్రం నన్ను మరవకుండా, నువ్వు మాత్రం నన్ను విడవకుండా ఉన్నావు ప్రభా. నేను అనేక సార్లు నిన్ను విస్మరించినప్పటికి కూడా నువ్వు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చావు. రిమెంబర్డ్ మీ లార్డ్. నువ్వు నన్ను లేవనెత్తావు, నువ్వు నన్ను నిలబెట్టావు. ఈ దినం వరకు నన్ను నడిపిస్తున్నది కేవలం నీవే, నీ కృప మాత్రమే దేవా. నీ కృపని నేను ఉదయకాలం మందు నా నోటితో ఒప్పుకుంటున్నాను. ఓన్లీ బై యువర్ గ్రేస్, నీ కృప ద్వారా తప్ప నా యందు ఏమీ లేదు నాయన. నేనేమై ఉన్నానో కేవలం దేవుని కృప వలన అయి ఉన్నానని భక్తుడైన పౌలు అంటున్నాడు. అదే మాట మనం అనగలిగితే ఆ కృప నిన్ను బలపరచబోతుంది, ఆ కృపే నిన్ను స్థిరపరచబోతుంది, ఆ కృపే మరలా నిన్ను నూతనపరచబోతుంది. ద సేమ్ గ్రేస్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ టుడే. ఇదే కృప నిన్ను బలపరుస్తుంది. ప్రియ సహోదరుడా, క్రీస్తు యేసు యొక్క కృప చేత నీవు బలవంతుడు కమ్మని దేవుని వాక్యం మనలను
హెచ్చరిస్తోంది కనుక, బలవంతులారా, పరిశుద్ధులారా, కృప చేత మీరు బలవంతులై ఉన్నారు కనుక దేవుని కృపను బట్టి మనం చేతులు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కూడా దేవుని స్తుతిద్దాం. ఆయన అనుగ్రహించిన ప్రతి ఈవి, ఆహారమైన, వస్త్రమైన, వాహనమైన, గృహమైన, ఆరోగ్యమైన, సంతానమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఇవన్నీ దేవుని అనుగ్రహమే కనుక దేవునికి స్తోత్రం. మేము పొందుకున్నవన్నీ నీవు అనుగ్రహించినవే, నీ మూలంగా వచ్చినవే నాయన. నీవు లేకుండా ఏదీ కలగలేదు. సమస్తము నీ ద్వారానే, నీ కొరకే ప్రభా మేము జీవిస్తున్నాం. మా ప్రాణాత్మ శరీరాలు కూడా నిన్ను బట్టే నాయన. మా శరీరము, మాలో ఆరోగ్యము, మాలో సమస్త అవయవాలు పనిచేస్తున్నాయంటే సవ్యంగా అది కేవలం నీ యొక్క అనుగ్రహమే. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో దేవుని స్తుతించమని బైబిల్ చెప్తుంది. నీకు కంటికి కనిపించని నీ అంతరేంద్రియాలు కూడా దేవుని స్తుతించాలి. నీ అంతరంగము దేవుని స్తుతించాలి. నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. లోపల ఉన్న అంతర్భాగములతో సైతం, all your bowels and intestines, let every heart and mind and soul, everything unite in praising the Lord. దేవుని స్తుతించడంలో అన్నీ కలిసి ఏకీవిస్తే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం మందు మిమ్మల్ని స్తుతించడం మాకు ఇచ్చిన ధన్యత నాయన. మా పట్ల మీరు చేసిన ఉపకారములు ఎంతో ఉన్నాయి నాయన, ఎన్నో ఉన్నాయి, విస్తారమై ఉన్నాయి నాయన. వాటిని వివరించడానికి మా శక్తి సరిపోదు. మా దినములు చాలు నాయన. తల వెంట్రుకల కంటే విస్తారమై ఉన్న నీ కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినమున మేము సజీవ సాక్ష్యంగా నీ ముందున్నాం ప్రభా. ఈ దినమున పరిశుద్ధ దినము, ఆదివార దినమున మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని అందరూ నీకు నడిపించారు. ఇంతవరకు నీ ప్రజలు మిమ్మల్ని స్తుతించి పాటలు పాడి నేను మహిమపరిచి నీ నామ స్తోత్రాన్ని ప్రభువా ప్రకటించి ఉన్నారు. ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆసీనుడై ఉన్నవాడ, ఈ స్థలంలో మీరు ఆసీనులై ఉండమని వేడుకుంటున్నాం. ఈ సమయం అందునైనా నీ మాటలను కూడా మేము ధ్యానించాలని ఆశపడుతున్నాం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు మా ప్రాణము నీ కోసం ఆశపడుతుంది. నీ ఉపదేశమును మేము వినాలని ప్రభువా మీ యొక్క మందిరంలోనికి వచ్చున్నాం. నీ ఆవరణములలో మేము నివసించడానికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యం మాకు వెల్లడి చేయండి. మీ యొక్క వెలుగును మా మీద ప్రకాశింపచేయండి. మా హృదయములను పరిశోధించండి. మా జీవితములు మరింతగా ప్రభువా మీ కోసం సమపూర్ణ సమర్పణగా ముందుకు సాగిపోవటానికి సహాయం చేయమని ఈ ఆరాధన అంతా మీ నామ మహిమార్థమే సమర్పించుకుంటూ యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయం అందు మనం మరి ఆలస్యం చేయకుండా మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్దామా? మీ దగ్గర బైబిల్స్ తెచ్చుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. బైబిల్స్ మర్చిపోయారా తీసుకురావటం? ఒకవేళ తెచ్చారా? ఇప్పుడు ఫోన్లు తెచ్చుకుంటున్నాం కానీ చాలామంది బైబిల్స్ మర్చిపోతున్నారు. ఫోన్లోనే అన్నీ ఉన్నాయి కదండి, ఫోన్లో చూసుకోవచ్చని ఫోన్లోనే రిఫరెన్స్లు చూసుకుంటున్నారు. అయితే ఫోన్ కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది, కాదంటలేదు. కానీ బైబిల్ మన చేతిలో ఉన్నప్పుడు, మనం బైబిల్తో నడిచి వస్తున్నప్పుడు చూసేవారికి కూడా వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, సిగ్గుపడని క్రైస్తవులు అని ప్రభుని గురించి మనం సాక్ష్యం ఇచ్చే మంచి అవకాశం మన చేతిలో బైబిల్ పట్టుకుని రావటం. కనుక ఎల్లప్పుడూ మన చేతను ఉండాల్సిన గ్రంథము బైబిల్ గ్రంథం, మన నోట్లో ఉండాల్సింది దేవుని మాటలు. సో ఈ రెండు మనం మర్చిపోకుండా జీవితంలో క్యారీ చేస్తే మన జీవితానికి ఒక తెలియని ఐడెంటిటీ వస్తుంది. ఇవాళ ఐడెంటిటీ కోసం చాలామంది ప్రాకులాడుతున్నారు. నన్ను ఏమని గుర్తిస్తారు, నన్ను సమాజంలో ఎలా పిలుస్తారు, నేను నిజంగా ప్రజల మధ్యలో దేనికైనా పనికొస్తాను, డూ ఐ వర్త్, యామ్ ఐ రిలవెంట్, ఎవరికైనా నేను పనికొస్తానా అని ఎంతోమంది జీవితాన్ని గురించినటువంటి ఒక గుర్తింపు కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం బైబిల్ని చేతపట్టుకొని దేవుని మాటలు మన నోట్లో కలిగి ఉంటామో మన జీవితానికి మనకు తెలియకుండానే ఒక ప్రత్యేకమైన ఒక ఐడెంటిటీ ప్రజలే మనకు అనుగ్రహిస్తారు. మరి ఇవాళ నా సహోదరుడు మరి సునీల్ వచ్చి ఈ విధంగా మాట్లాడటానికి నాలో ఏమీ గొప్పదనం కాదు, కేవలము నాలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, ప్రభువుని బట్టే, మరి మా కుటుంబం దేవుని సేవను చేయటాన్ని బట్టే ఆ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నాకు లభించింది. ఆ గుర్తింపు ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కనుక ఎల్లప్పుడూ సిగ్గుపడని క్రైస్తవునిగా మనం ఉంటే నేటి తరంలో మరి ముఖ్యంగా విశ్వాసం నిమిత్తమై చాలా మరి రకరకాలైన అనరాని మాటలు మాట్లాడుతున్న ఈ కాలంలో మరి దేవుని కోసం నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించడం అనేది ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పరీక్ష అయి ఉన్నది. సో దేవుడు వాచ్ చేస్తున్నాడు. ఇప్పుడు మరి క్రైస్తవులు అని పిలువబడేటువంటి వాళ్ళు సిగ్గుపడతారా, లేక క్రైస్తవులు అని ధైర్యంగా ఒప్పుకుంటారా అని ప్రభు ఈ పరీక్ష మన కోసమే పెట్టాడు.
కనుక ఈ పరీక్షలో సిగ్గుపడకుండా ఎవరైతే ప్రజల ఎదుట, రాజుల ఎదుట నేను ఎస్ ఐఎమ్ క్రిస్టియన్, ఐ సర్వ్ మై లార్డ్, నా ప్రభువుని నేను సేవిస్తాను అని ధైర్యంగా సాక్ష్యం చెప్తారో వారిని బట్టి దేవుడు చాలా ఆనందిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలం మందు బైబిల్లో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 65, 65వ అధ్యాయము. ఇరవై నాలుగవ వచనము, 25వ వచనం. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను, గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా చాలా ఆశీర్వాదకరమైన మాట. ఈ ఉదయకాలం మందు మీరు ఎప్పుడైనా చూసారో చూడలేదో, ఈ 65వ అధ్యాయం యెషయా గ్రంథం, ప్రత్యేకంగా ఈ 65, 66వ అధ్యాయాల్లో రాబోతున్న న్యూ క్రియేషన్ గురించి చాలా వివరంగా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టి, మనం ఉంటున్నటువంటి ఈ క్రియేషన్, మనం జీవిస్తున్నటువంటి ఈ లోకం ఎంతో కాలం మనుగడ సాగించలేదు అని పరిశుద్ధ వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. మనం ఈ లోకం శాశ్వతం, ఈ లోకంలో ఉన్న సమస్తం ఇలాగే నిలిచి ఉంటాయి అని, మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోతాయి అని మనం అనుకుంటున్నాం. అంటే ఎలాంటి చేంజ్ రావటం లేదు, ఏది మారటం లేదు అనుకుంటున్నాం. కానీ బైబిల్ అంటుంది ఈ భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయట ఒక దినమున. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమి ఆకాశం మొత్తం కూడా గతించిపోతాయి. మరి గతించిపోతే మరి వెళ్ళిపోతుంటే మరి క్రొత్త ఏమన్నా వస్తాయా దాని స్థానంలో అంటే బైబిల్ మనకు గొప్ప నిరీక్షణ ఇస్తుంది. అదే బైబిల్ యొక్క ప్రత్యేకత. శపించబడ్డాయి, వాటి స్థానంలో శాపగ్రస్తమైనవి తీసేసి దేవుడు ఆశీర్వదించబడిన వాటిని భర్తీ చేస్తాడు. గాడ్ విల్ రీప్లేస్. దేవుడు ఎప్పుడు కూడా నాశనం చేసి వాటితో అంతం చేయడు. దాని నుండి మరలా వాటిని పునరుద్ధరిస్తాడు. వాటిని మరలా బాగు చేసి సరిదిద్ది వాటి స్థానంలో మరింత శ్రేష్టమైన వాటిని తీసుకుని వస్తాడు. ఇప్పుడు మన జీవితాన్ని కూడా దీన్ని బట్టి ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు నూతనపరచబడుతూ ఉంటాయి. గాడ్ రిన్యూస్ అండ్ రివైవ్స్. దేవుని యొక్క పద్ధతి ఏంటంటే కొత్త చేయటం, మరలా నూతనపరచటం, మరలా వాటిని ఉజ్జీవింప చేయటం, మరి సరికొత్తగా వాటిని తయారు చేయటం. ఇది దేవుని యొక్క చేతి పని అయి ఉన్నది. ఈ దినమున మనము చాలాసార్లు మన లైఫ్ చాలా ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంది, నా జీవితములో మార్పు రావటం లేదు అని ఒకవేళ మనం విచారంతో ఉన్నట్లయితే మన జీవితమును దేవుని యొక్క చేతిలో పెట్టి ఒకసారి ప్రభువా నా జీవితాన్ని బాగు చేయి, మరలా నన్ను మునుపటి వలె అద్భుతమైనటువంటి జీవితంగా నా జీవితాన్ని మార్చు. ఒకప్పుడు నేను అనుభవించాను నీ సన్నిధిలో, ఒకప్పుడు నేను ఆశీర్వాదాలను చూశాను, ఒకప్పుడు నీ అభిషేకం నేను రుచి చూశాను, ఒకప్పుడు నీ యొక్క సహవాసం బాగా ఆనందించాను, ఒకప్పుడు నీ వాక్యంలో బాగా ఎదిగాను, ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించే వారితో కూడా కలిసి సాంగత్యం చేశాను. ఇప్పుడు నీ ప్రేమకు, నీ ఆత్మకు, నీ సన్నిధికి, నీలో ఉన్న సంతోషానికి, సమస్తానికి నేను దూరం అయిపోయాను. మరలా నన్ను బ్రతికించు, మరలా నన్ను రివైవ్ చేయి అని దేవుణ్ణి ఎప్పుడైతే మనము వేడుకుంటామో ప్రార్థన ద్వారా, దేవుడు మరలా తన యొక్క నూతనమైనటువంటి కార్యాన్ని మరలా పునఃప్రారంభిస్తాడు. అన్నాడు మునుపటి కంటే అధికమైన మేలు నేను చేస్తానన్నాడు. అంటే మునుపు నువ్వు చూసావు దేవుని కార్యాలు. మునుపు మన పితరులు ఇశ్రాయేలు గురించి మనం హిస్టరీలోకి వెనక్కి వెళ్ళి చూస్తే దేవుడు చాలా నమ్మకంగాను వారి పట్ల చాలా ఆశ్చర్యమైన సహాయాన్ని చేశాడు. ఇశ్రాయేలును విడిపించడం అంటే చరిత్రలో అది ఆషామాషి సంగతి కాదు. మరి కొన్ని లక్షల మంది ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తన బాహుబలాన్ని వారి మధ్యన చూపించి తన ఆత్మను వారికి తోడుగా ఇచ్చి అడుగడుగున వారిని చేయి పట్టుకుని కనీసం పాదాలకు కనీసము వాపు రాకుండా అరణ్య ప్రయాణం అంతా చాలా సులభంగా సునాయాసంగా నడిపించడమే కాదు, మార్గంలో ఎదురైన ప్రతి ఆటంకాన్ని దేవుడు తీసేసుకుంటూ వారి పితరుల మధ్యలో దేవుడు తన మహిమను తెలియచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ తర్వాత కాలక్రమంలో ఇశ్రాయేలీయులు ఆ కానాను దేశంలోనికి వచ్చిన తర్వాత
యెహోషువ వారిని కానాను దేశానికి తీసుకొచ్చి కానాన్లో కొన్ని సంవత్సరాలే ఉన్నారు. కొన్ని సంవత్సరాలు ఉండే లోపల మరలా వాళ్ళ హృదయాలు దేవునికి దూరం అయిపోయినాయి. మళ్ళా దేవుని మర్చిపోయారు. మునుపటి దేవునితో నడిచినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రజలు ఎవరు లేరు. దేవుని వాక్యం మర్చిపోయారు. ఇశ్రాయేలీలు దేవుడు వారిని ఎందుకు తీసుకొచ్చి ఆ దేశంలో పెట్టాడో ఆ పనిని చేయటంలో ఫెయిల్ అయ్యారు. ఈ ఉదయకాలం మందు అర్థం చేసుకుందాం. నన్ను దేవుడు తన యొక్క సొంత రక్తం ఇచ్చి విడిపించి తన సన్నిధిలో మనలను నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే మనము జీవితకాలము దేవునికి సాక్షులమై ఉండాలని, ఆయన నామమును మహిమపరచాలని, మన ద్వారా సర్వలోకానికి తన నామము తెలియజేయబడాలని. వీరి దేవుడు ఇంతటి గొప్పవాడు, వీరి దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలడు, వీరి దేవుడు రక్షణను చూపించగలడు, వీరి దేవుడు ఎట్లయినటువంటి సమస్యల్లోంచైనా తన ప్రజలను దాటించగలడు అని మనను బట్టి సర్వలోకానికి దేవుని యొక్క నామము తెలియపరచబడాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని రక్షించాడు. ఆమేన్. కానీ మనము ఆ విషయంలో సరిగ్గా మన వంతు మనం బాధ్యత నిర్వహించుతున్నామా లేదా? ఇశ్రాయేలీలు విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారు. చూడండి 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63. అంటే ఇదంతా ఒక సీక్వెన్షియల్గా ముందు నుండి రాసుకుంటూ వచ్చాడు. ప్రిసీడింగ్ చాప్టర్స్ మనం చూస్తూ వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు మరలా అంటున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే 63వ అధ్యాయము 8వ వచనం, వారు నా జనులనియు అబద్ధమాడ నేరని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. చదవండి. వారి యావత్ బాధలలో ఆయన బాధను ఉందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని మోసుకొనుచు వచ్చాను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖము చేయగా ఆయన వారికి విరోధమాయను, తానే వారితో. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకుని. చూడండి, ఇక్కడ ఆయన తీసుకుని వచ్చాడు. నా జనము అని దేవుడు చెప్పాడు. మై చిల్డ్రన్ అంటే దేవునికి ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి బంధం ఏంటంటే నిబంధన అనుబంధం. చూడండి, నీకు దేవునికి ఉన్నటువంటి అనుబంధము సాధారణమైంది కాదు. ఒకవేళ ఈ బంధం తెంచేసుకుందామని నువ్వు అనుకున్నా దేవుడు ఆ బంధాన్ని తెంచుకోలేడు. దేవునికి ఉన్న బంధం తండ్రి పిల్లలకున్న బంధం. పేగు బంధాన్ని ఎవరైనా తెంచుకోగలరు అంత తేలిగ్గా? నువ్వు నా బిడ్డ కాదు అని నోటితో ఒక్కోసారి ఎవరైనా తిరుగుబాటు చేసినప్పుడు కోపం వచ్చినటువంటి తల్లిదండ్రులు అంటారు. అన్నా కానీ ఆ తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఇక ఆలోచన చేయకుండా, పూర్తిగా అతని కోసం సమకూర్చకుండా, అతని విషయంలో ప్రార్థన చేయకుండా ఏ తల్లిదండ్రి అయినా దుఃఖపరుస్తున్నటువంటి పిల్లలను గురించి పూర్తిగా మర్చిపోతారా? మర్చిపోరు. దేవుడు మనలను చాలా తాలిమితోనూ జాలితోనూ ప్రేమతోనూ ఎత్తుకొని మోసుకొనుచూ వచ్చాడట. అంటే ఎవరెత్తుకొస్తారు ఎవరినైనా? అంటే వారికి ఆయన పుట్టిన ప్రజలైతే, తన సొంత జనం అయితే ఎవరైనా వారిని ఎత్తుకొస్తాడు, మోసుకొస్తాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా చూశాడంటే ఒక తండ్రిలాగా తన పిల్లల్ని ఎత్తుకుని మోసి తెస్తే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దానికి ప్రతిఫలంగా హౌ డిడ్ దే రెస్పాండ్ టు గాడ్స్ లవ్? దేవుని ప్రేమకు ఎలాంటి ప్రతిస్పందన చూపించారంటే తిరుగుబాటు అంట. దే రెబెల్డ్ అగైన్స్ట్ హిమ్. అయ్యా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నా ఆజ్ఞలను అనుసరించమన్నాడు. నా కట్టడలను మీరు అనుసరించి నా స్వకీయ జనంగా మీరు ఈ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులందరి మధ్యలో మీరు నా ప్రతిష్ఠితమైన జనముగా మీరు ఉండాలి అన్నాడు దేవుడు. ఉన్నమంటే వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి జనాలతో కలిసిపోయారు. ఆ చుట్టూ ఉన్నటువంటి జనముల యొక్క దేవతలను, ఆ జనముల యొక్క ఆచారాలను, ఆ జనములతో వివాహాలు చేసుకోవటం, ఆ జనముల యొక్క నడవడికతో ఏకీభవించటం, ప్రత్యేకంగా ఉండండి అని చెప్తే వాళ్ళతో వెళ్ళి కలిసిపోయి మింగిలైపోయారు. ఇప్పుడు అయిపోయినప్పటికి కూడా దేవుడు పూర్వకాలమున మోషేను జ్ఞాపకం చేసుకుని అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. వీళ్ళు పాపిష్టి జనమైనా కానీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు. మనుషులు అబద్ధికులు అవుతారు కానీ దేవుడు ఎప్పుడు కూడా అబద్ధికుడు కాడు. మ్యాన్ కెన్ లై. ఇప్పుడు ఇలా ఒక మాట మాట్లాడతాడు, రేపు ఇంకొక మాట మాట్లాడతాడు. ఎందుకని తన అవకాశాని కోసం విషయాలను మలుచుకుంటాడు. కానీ దేవుడు అలా మలుచుకునేటువంటి స్వభావం గల
దేవుడు కాదు. అలాంటి వాడే ఉండుంటే ఇప్పటి వరకు మనం ఉండేవాళ్ళం కాదు. ఎందుకని మనం చేసినట్టుగా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా దేవుడు చేయటం మొదలు పెడితే ఈ పాటికి ఎప్పుడో మనుషులందరూ నిర్మూలన చేయబడాల్సిందే. కానీ దేవుడు ఎప్పుడు వరకు చూస్తాడు ఒక మనిషిని అంటే ప్రేమిస్తాడు, 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 జాలి చూపిస్తాడు, ఎత్తుకుంటాడు, మోస్తాడు, అన్ని విషయాల్లో కావలసినవన్నీ చేస్తాడు. అట్ లాస్ట్ ఇంకా వారు దేవునిని పూర్తిగా మర్చిపోతున్నారు అన్నప్పుడు లాస్ట్ పనిష్మెంట్గా దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి చేతిని వదిలేస్తాడు. ఆ వ్యక్తి చేతిని వదిలేస్తాడు అంతే. ఇంకా చేయి పట్టుకోవడం మానేస్తాడు. ఎత్తుకొచ్చిన దేవుడు ఇంకా చేయి పట్టుకున్నప్పుడు ఇక మనముగానే మన సొంతం మీద మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు, దేవునికి దుఃఖం కలిగించారు, బాధపడ్డాడు దేవుడు. ఎందుకా ఈ ప్రజలు నేను తెచ్చాను, ఎందుకా ఈ ప్రజలు నా ప్రజలని చెప్పుకున్నాను, నా పేరు పెట్టబడిన వాళ్ళని చెప్పుకున్నానని ఆయన హృదయంలో ఆక్రోశాన్ని యెషయా గ్రంథంలో దేవుడు వ్యక్తపరిచాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, విను నా బాధ. మీరు కదా సమస్తం అప్పటి నుంచి ఉన్నది, ఆ సమయం నుంచి మీరు ఉన్నారు, మధ్యలో వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి నీకు బాగా తెలుసు. ఆకాశమా ఆలకించు, భూమి నేను పిల్లల్ని పెంచాను, చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎంత ధైర్యం అంటే దేవుని మీద తిరగబడటం. అడుగడుగున ఆశ్చర్య కార్యాలు చూసిన వాళ్ళకి దేవునికి లాయల్గా ఉండాలి. లాయల్ అంటే భక్తుడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పార్టీలు ఉంటాయి, పార్టీలకి కొంతమంది బాగా లాయల్గా ఉంటారు. లేకపోతే కొన్ని ఫర్మ్స్, కొన్ని సంస్థలు ఉంటాయి, లేదా ఒక బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్కి వాళ్ళు లాయల్గా ఉంటారు. నేను ఇది తప్ప నేను ఇంకోటి నేను చొక్కా వేసుకోను, లేకపోతే ఆ బ్రాండే వాడతాను నేను అని వాటి విషయంలో వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఇప్పుడు దేవుని విషయంలో దేవుని ప్రజలైన మనం ఫిడిలిటీ, మనలో ఆ యొక్క నిలకడ లేని మనస్తత్వం మన జీవితాల్లో కనపడనివ్వకూడదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. కానీ ఇశ్రాయేలీయులు ఆ కన్సిస్టెన్సీని దేవుని పట్ల చూపించలేకపోయారు. అప్పుడు దేవుని ఈ యొక్క యెషయా ఏం చేస్తున్నాడంటే వాళ్ళ తరఫున దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ప్రాఫెట్ వచ్చి ప్రజల యొక్క బలహీనతల విషయంలో దేవునితో ప్రార్థనలో దేవుని వేడుకుంటున్నాడు, గోజాడుతున్నాడు. దేవా, ఒకసారి గుర్తు చేసుకో, పూర్వకాలమందు నువ్వు ఎలా మాతో వచ్చావు, పూర్వకాలమందు నువ్వు ఎలాంటి మేలులు చేశావు, ఎలాంటి ప్రేమ చూపించావు, మరలా అదే ప్రేమ మా పట్ల నువ్వు చూపించవా? నువ్వెవరు, మా తండ్రివి కాదా, మేము మీ పిల్లలం కాదా, నువ్వు ఎత్తుకొచ్చిన జనం కాదా, నువ్వు విడిపించిన ప్రజలం కాదా మేము? వై డిడ్ యూ ఫర్గెట్ యువర్ ఇన్హెరిటెన్స్? మమ్మల్ని అసలు మర్చిపోయావా, పూర్తిగా విడనాడేసావా, మాతో ఇంకా మరలా రావా అని ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఈ అధ్యాయంలో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం వారి తరఫున చేస్తున్నాడు. అంటే తను ఏం ప్లే చేస్తున్నాడంటే, నేను మీ వైపున ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నాతో కలిసి జాయిన్ విత్ మీ అలాంగ్, నాతో కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 15వ వచనం చూడండి. పరమ నుండి చూడుము. ఎక్కడి నుండి? కనపడవా దేవునికి కళ్ళు? లేవా? ఉన్నాయి కానీ ఏమంటున్నాడు? దేవా, మేము భ్రష్టులం అయిపోయామని మమ్మల్ని చూడటం మానేసావు, నీ ముఖం తిప్పేసుకున్నావు, నీ కనుదృష్టి మా పైన లేదు ఇప్పటి వరకు. కానీ ఒక్కసారి అర్థం చేసుకో, మరలా తిరిగి నీ దగ్గరికి వస్తున్నాం మేము. హల్లెలూయా, హల్లెలూయా. సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు యూ. కనుక పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్యకార్యములు ఏవి? మా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యమును అనిపోయినాయి కదా. మా ఎడల నీకున్న జాలిపోయిందా దేవా? నీ ఆసక్తి ఏది? నీ శౌర్యకార్యాలు ఏవి? అసలు నువ్వు చూడవా? పరమ నుండి మేము కనబడటం లేదా? అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం బాధగా మాట్లాడినట్టుగా ఉంది. కానీ ఆయన ఇది ఇలా మాట్లాడటం అనేది బైబిల్ సాహిత్యంలో సాధారణం. నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివి. అంటే దేవుని యొక్క ఎడబాటు, దేవునితో ఒక క్షణం దూరం అయిపోతే యుగాలు దూరం అయిపోయినట్టే. కరెక్ట్. మన జీవితంలో దేవునికి నీ జీవితంలో ఒకరోజు సరిగ్గా దేవుని యొక్క
ఆ సహవాసము మీరు కట్ చేసుకుని ఓ సండే రోజు వచ్చి మనం దేవుణ్ణి స్తుతించేసి వెళ్ళిపోదాము అని అనుకుంటే, ఇప్పుడున్న డిస్టెన్స్ని బట్టి నువ్వు ప్రతిరోజు ప్రార్థనకు రమ్మంటే అందరికీ ఇవాళ ఉన్న ఎగ్జామ్స్, ఇవాళ ఉన్న ప్రొఫెషన్స్ని బట్టి బిజీగా ఉన్నారు. కానీ మీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు తెంచుకోకుండా దాన్ని నువ్వు కాపాడుకునే స్థితి నీకు కలిగి ఉండాలి. ఎవరు మీకు చెప్పక్కర్లా. నోబడీ హ్యాస్ టు టెల్ యూ. నీకు వెనకుండి నువ్వు చేసావా చేయలేదా అని. ఇవాళ మనం ధర్మశాస్త్రం కింద లేం. మనం వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ లీగలిజం. ఇట్స్ ఏజ్ ఆఫ్ గ్రేస్. ఇది కృపాయుగం. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళే దేవునికి అన్ని ఆచారాలు పాటించగలిగితే కృప కింద ఉన్నవాడు ఇంకెంతగా దేవుని స్తుతించాలి. కృప అంటే అర్థం ఏంటి? అన్మెరిటెడ్ ఫేవర్. అర్హత లేని వారికి దేవుడు అనుగ్రహించిన కృప కదా. మనం దీనికి ఎవరో అర్హులము కాదు. కేవలం ఆ యేసుక్రీస్తు యొక్క దయ, ఆయన యొక్క అనాదికాల సంకల్పం చప్పున మన పట్ల ఇంత కనికరాన్ని దేవుడు కుమ్మరించాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మన పట్ల ఉన్న దేవుని ఆసక్తి అణిగిపోయిందంటే అనగలేదు, మనకే అణిగిపోయింది దేవుని మీద ఉన్న. ఇక్కడ ప్రవక్త డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. మా మీద ఉన్న నీ వాత్సల్యం అణిగిపోయినా మా తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను. మా తాత అంటారు అబ్రహాం గారిని, మా తాత అంటారు అబ్రహాం గారు, కానీ ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయన ముఖం ఎప్పుడు చూడలే. హెబ్రోన్కి వెళ్తే అక్కడ అసలు అబ్రహాం సమాధి దగ్గర యూదులు చేసే హడావిడి చూస్తే నిజంగా అబ్రహాం యొక్క విశ్వాసంలో వీళ్ళల్లో పావలా అయినా కొంచెమైనా ఉంటే నిజంగా ఇంకా ఎంత శ్రేష్టమైన జనం అవుతారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం యొక్క నీతి, అబ్రహాం యొక్క విశ్వాసం, వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? అబ్రహాము మా తండ్రి అయినా మేము చూడలేదయ్యా, ఆయన ఏంటో మాకు తెలియదు. ఇశ్రాయేలును మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా నీవే మా తండ్రి. అందరూ అనగలరా? యెహోవా నీవే మా తండ్రివి, నా ఫాదర్వి నీవే. అబ్బా అంటారు. అబ్బా ఫాదర్ అంటే నా తండ్రివి నీవే. అబ్బా తండ్రి అని మనం మొర్రపెట్టుదామని గలతీ పత్రికలో 4 అధ్యాయాలు చెప్పాడు. మనము దాసులం కాదట, మనం దేవుని పిల్లలమని దేవుని ఆత్మ మనలో ఉండి సాక్ష్యం చెప్తున్నాడు. మనం పిల్లలమైతే క్రీస్తుతో కూడా మనము వారసులం. ఇఫ్ యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ జాయింట్ హెయిర్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో కూడా నీవు సమాన వారసుడై ఉన్నావు. హల్లెలూయా. సో కాన్స్టెంట్ రిమైండ్ చేస్తున్నాడు ప్రవక్త ఏమనంటే, మేము భక్తులం కాదు, నీకెవరో మేము పిల్లలం. యెహోవా నీవు మాకు తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఇశ్రాయేలీలు అనగానే ఎవరు వస్తారు ఆ తరఫున అని అనుకునేవాళ్ళట అన్ని జనులు. ఎందుకంటే ఇశ్రాయేలీలు చిన్న జనము, స్వల్ప జనము. చుట్టుప్రక్కల ఎదోమీయులు, ఐగుప్తీయులు, మిద్యానీయులు, మోయాబీలు, అమోరీలు, హిత్తీయులు, కనానీయులు, యబూసీయులు, గిర్గాసీయులు, పెరిజ్జీయులు, కెనేజీయులు, ఈ ఈయుల పేర్లు చెప్పుకుంటూ వెళ్తే దాదాపు కొన్ని గొప్ప జాతులు వాళ్ళ చుట్టూ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నారు వీళ్ళు రాగానే వీళ్ళు మొత్తం నలిపేద్దాం అనుకున్నారు. ఇశ్రాయేలును దేవుడు తీసుకొచ్చినాడు. నేను మీ ముందు ఉంటాను, మీ ముందు నేను వెళ్తాను, ఎవరిని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆ దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత శత్రువులకి ప్రతిసారి ఆశ్చర్యం కలిగేదట. ఏంటంటే మనం ఇంత పెద్ద సైన్యాలను సమకూర్చుకొని, ఇన్ని రథాలను మనం సమకూర్చుకొని, ఇంతమంది సూర్యులను మనం సమకూర్చుకొని, ఇంత వ్యూహంతో వాళ్ళ మీదకి వెళ్తుంటే వాళ్ళు ఊరికినే వచ్చి మన వ్యూహాలని, సైన్యాలని తుత్తునీలు చేసేస్తున్నారు. దే ఆర్ క్రషింగ్ అవర్ ఆర్మీస్ అన్న తర్వాత అన్య జనులందరూ కలిసి తెలుసుకున్న విషయం ఏంటంటే వారి విమోచకుడు యెహోవా. వాళ్ళ విమోచకుడు, యుద్ధములో వాళ్ళని కాపాడుతున్నవాడు ఎవరు? జీవము గల దేవుడు వాళ్ళ వైపున ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ చూడండి, మరి ఇశ్రాయేలీలు ఇలాగే నిలబడి ఉన్నారు, ఇంకా నిలబడి ఉంటారు. మన డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఏమంటున్నాడంటే, నేను లేకపోతే ఇజ్రాయెల్ లేదన్నాడు, నేనే ఉన్నాను కాబట్టే ఇజ్రాయెల్ ఉందన్నాడు. కానీ ఇక్కడ బైబిల్లో అలా కనపట్టలేదు నాకైతే. అసలు ఆయన చదివి ఉండరులే, కానీ బైబిల్ చదివితే అర్థమవుతుంది ఇశ్రాయేలును కాపాడువాడు. అది చాలా తప్పు కదా, తెలియకని ఉంటారులే. కానీ ఇశ్రాయేలును కాపాడేవాడు వేరే ఉన్నాడా? వాళ్ళకి తండ్రి ఉన్నాడని, అనాది కాలము నుండి విమోచకుడని ఆయనకి
పేరు ఉందట. అటువంటి పరిశుద్ధమైనటువంటి జనం, దేవుని యొక్క జనంగా దేవుడు తన ప్రజలను స్వీకరించాడు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క దేవునికి ఉన్నటువంటి సంబంధం నుండి, ఆ అనుబంధం నుంచి దూరం అయిపోవడం వల్ల ఇశ్రాయేలీయులు పూర్వకాలపు ఆ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. శత్రువులు వచ్చి ఏం చేశారంటే ఆ దేశం నుంచి వారిని తరవడం ప్రారంభించారు. దేవుడు తెచ్చి వాళ్ళని నాటిన దేశంలో వాళ్ళు ఎక్కువ కాలం ఉండాల. మందిరం కట్టారు కానీ ఎక్కువ కాలం మందిరంలో దేవుని ఆరాధించలేకపోయారు. వాళ్ళను శత్రువులు వచ్చి ఆ దేశం నుంచి వాళ్ళని లేవనెత్తి మరలా వాళ్ళని ప్రపంచ నలుమూలలకు చెదరగొట్టినప్పుడు ప్రవక్త దేవునికి ఏమని అడుగుతున్నాడంటే 18వ వచనం 63:18లో, నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించారు. దేవా, నీవు మా తండ్రివి, మా విమోచకుడు. కానీ నీ జనం దేశాన్ని ఎంతకాలం అనుభవించారు? నీ ఆశీర్వాదాన్ని మేము ఎక్కువ చూడలేకపోయాం. ఈ యొక్క ఉదయకాలం మందు మీ జీవితంలో ఇదే సిచ్యువేషన్ ఉంటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ఆశీర్వాద కాలం మీ జీవితంలో స్వల్పకాలమే ఉండి, ఎక్కువ కాలం యుద్ధకాలం, ఎక్కువ కాలం శ్రమల కాలం, ఎక్కువ కాలం పరీక్ష, దుఃఖ కాలము, ఎక్కువ కాలము వ్యధతో వేదనతో నువ్వు ఎక్కువ శాతం క్రీస్తులో ఉండి కూడా కృపను తక్కువ అనుభవించాను, నేను యుద్ధాలు ఎక్కువ చూస్తున్నాను, పోరాటాలు ఎక్కువ చూస్తున్నాను, దేవుని యొక్క అనుగ్రహం తక్కువగా నేను జీవితంలో అనుభవిస్తున్నాను, కానీ మిగిలినవి ఎక్కువైపోయినాయి అని మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు కనుక ఒక డెసిషన్కి వచ్చినట్లయితే ఇశ్రాయేలీయులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అందుకని బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది మన కండిషన్ ఇందులో కనబడుతుందని. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కొరచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదట. మరి ఎందుకని ప్రజలు దేవుని ఆశీర్వాదాన్ని స్వల్పకాలమే అనుభవిస్తున్నారు? స్వల్పకాలం కోసమే ఆయన మనం విమోచించాడా? కాదు. ఆయన యుగ యుగాల వరకు కూడా ప్రభుతో ఆనందించడానికే యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. God has chosen us so that we may be his witness for eternity. నిత్యత్వం వరకు ఆయనతో ఉండాలని ఏర్పరచుకున్నాడు. కానీ స్వల్పకాలమే అని అంటున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేసి ప్రవక్త ఏమంటున్నాడంటే దేవుణ్ణి, దేవా, గగనమును చీల్చుకొని నీవు దిగి వచ్చుదువు గాక. అయ్యా, నీ ప్రజలు ఇలాగా అవమానం చెందుతూ ఉంటే నువ్వు ఒక్కసారి నీ ప్రజల ముందు నీ బలం ఏంటో చూపించాలి. హల్లెలూయా. మరలా నీ శక్తి ఏంటో నువ్వు చూపించాలి, నీ ప్రభావం ఏంటో నీ ప్రజలు చూడాలి. అన్లెస్ దే డోంట్ సీ యూ అగైన్, మరొకసారి ఆయన యొక్క మహిమేంటో చూడలేకపోతే నీ ప్రజలు ఇంకా నీకు దూరం అయిపోతారేమో. కాబట్టి ప్రభువా, గగనమును చీల్చుకొని నీవు దిగి వచ్చుదువు గాక. అంటే ఆకాశాలు మొత్తం చింపేసేయాలి, నువ్వు మహామహిమతో మరలా దిగి రావాలి. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమీర్చును అపవాదికిని, అపజయమీర్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. అండ్ దిగి వస్తే ఎలా ఉంటుంది? పర్వతాలు పునాదులు కదిలించబడతాయి, ఉరుములు మెరుపులు మెండుగా. 18వ కీర్తనలో ఆయన దిగి వచ్చేటువంటి ఆ థియోఫనీ అంటే ద విజన్ ఆఫ్ గాడ్స్ అరైవల్ ఎలా ఉంటుందో భక్తుడు చాలా బాగా రాశాడు. మన జీవితంలో మరొకసారి దేవుని యొక్క మహిమ దర్శనాన్ని మనం చూసే స్థితిలోనికి రావాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, గగనాన్ని చీల్చుకొని
నీవు దిగివచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చుదువు గాక. మళ్ళా నీ జనం బాగుండాలంటే నువ్వేం చేయాలి? మళ్ళా దిగి రావాలి. నువ్వు వస్తే అన్నీ బాగుపడతాయి. నువ్వు వస్తే శత్రువులకు అర్థమవుతుంది నీ జనం పక్షంగా నువ్వు ఉన్నావని. నీ శత్రువులు కూడా తెలుసుకుంటాడు నీ యొక్క బాహుబలం ఎలాంటిదో, నీ యొక్క శౌర్యములు, నీ ఆశ్చర్య క్రియలు ఎటువంటివో శత్రువులకు కూడా అర్థమవుతుంది. కనుక దేవా, ఆలస్యం చేయొద్దు, నువ్వు వెంటనే గగనాన్ని చీల్చుకుని మా మధ్యకు దిగొస్తే ఇశ్రాయేలీలు మరలా బాగుపడతారు. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేస్తాడా? ఎప్పుడైనా చేయడు. దేవుడు ఎప్పుడు వాగ్దానం విషయంలో ఆలస్యం అయితే చేయడట. పేతురు అంటాడు, కొందరు అనుకున్నట్టుగా ప్రభు తన వాగ్దానం విషయంలో ఆలస్యము చేయుడు వాడు కాడట. కానీ మరి ఎందుకని దేవుడు ఒకవేళ ఆలస్యం చేస్తాడంటే, ఎవరు నశించుటానికి ఇష్టము లేనందున దేవుడు మన నిమిత్తమైన ఆలస్యం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, ఈ ఉదయకాలం మందు నీ జీవితంలో మరలా దేవుని యొక్క మహిమను చూడాలంటే మరొకసారి దేవుని యొక్క ప్రకాశమానమైన ఆయన మహిమ గల దర్శనము ప్రభు నీకు అనుగ్రహించునుగాక. 65వ అధ్యాయం 1వ వచనం చూడండి. సేమ్ మరలా అదే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రాణిచ్చితిని. అంటే వాళ్ళ గుమ్మం దగ్గర ఉన్నాడు, ఉండి ప్రభువా అని కూడా అడగలేదు. ఇంకా అడగక ముందే తలుపు తెరిచి వచ్చి నా దర్శనం చూసుకోవట్టున్నాడు ఆయన. అంటే దేవుడు ఎంత తొందరగా మనకు తనను తాను బయలుపరచుకోవాలని ఇష్టపడుతున్నాడంటే, మనము ఆయనను వెదకక ముందే ఆయన తనను తాను మనకు చూపించాలని సిద్ధపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలం మీ జీవితంలో దేవుడు తానేమై ఉన్నాడో తన దర్శనము నీకు చూపించాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక నీవేం చేయాలి? దేవుని దర్శనం చూడటానికి ప్రభు దగ్గరకు వచ్చి మొట్టమొదట మన యొక్క నిస్సహాయ స్థితిని మనం దేవుని ముందు ఒప్పుకోవాలి. ప్రభు, నువ్వు లేకపోతే నా జీవితం ఉండదు, నీవు నాకు తోడు ఉండాలి, నీవు నాకు సహాయం చేయాలి. నా యొక్క భక్తి నా నీతి కాదు, మీ నీతిని బట్టే నేను జీవిస్తానని దేవుని మీద మనము ఆధారపడినట్టుగా దేవునికి మనం తెలియచేయాలి. కనుక ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, దేవునికి మన విషయాలు తెలియవని మనం చేసేటువంటిది కాదు, మొర కాదు. మన విషయాలు దేవునికి చెప్తే కానీ అర్థమవుతాయి కనుక మనం చెప్పాలి అని చేసేటువంటి కార్యం కాదు ప్రార్థన. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, మా విషయాలు నీకు అన్నీ తెలుసు, కానీ నువ్వు స్పందిస్తే తప్ప మాకు వేరొక ఆధారం లేదు, మేము మీ మీద డిపెండ్ అయి ఉన్నాం. యు నో ఇట్ బిఫోర్ ఐ ఆస్క్ యూ. నేను అడగకముందే నాకేం కావాలో నీకు తెలుసు కదా. మత్తయి సువార్త 6లో అన్నాడు, మీరు అడగకముందే మీకు ఇవి కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు ఆయన. మీరు ఆయనకు చెప్పక్కర్లేదు, అన్ని జనుల వలె విస్తరించి మీరు ప్రార్థన చేయక్కర్లేదు, ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు చేస్తున్నాం ప్రార్థన అంటే, అయ్యా నీకు తెలుసని మాకు తెలుసు, మేము ఇంకా చెప్పనివి కూడా నీకు తెలుసు. అయితే ఇక్కడ మేము అడుగుతున్నది, నువ్వు మా మధ్యలో నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే ఈ పరిస్థితిలో నాకు వేరొక అవకాశం లేదు అని దేవుని మీద డిపెండెన్స్ని తెలియజేస్తున్నావు. ఆమెన్. కనుక ఆయన దిగొస్తాడు, నువ్వు ప్రార్థనలో దేవుని కోసం కనిపెట్టాలి. ఒక సిస్టర్ గారు ఒక ఆవిడ ఉందంట, తన భర్త దగ్గరికి వచ్చి అందంటే, ఏమండి రాత్రి నాకు కళ వచ్చిందండి అందంట. ఏంటి ఆ కళ అన్నాడంట. అంటే నాకు మీరు పట్టు చీర కొనిపెట్టినట్టు కళ వచ్చింది అందంట. అన్న తర్వాత సర్లే ఏదో ఒకటి అని చెప్పి అన్నాడంట. మరుసటి రోజు లేచి వచ్చి, నాకు మీరు ఉంగరం కొనిపెట్టినట్టుగా కళ వచ్చింది అని చెప్పి ఇలా రోజుకు ఒక కళ చెప్తుందంట. చెప్తూ ఉండంటే ఆయనకి ఏం అర్థం కాక అని అంట, దేవుడు అయితే నీకు పుట్టినరోజు వస్తుంది కదా, పుట్టినరోజున ఇవన్నీ దేవుడు నీకు ఇస్తాడేమోలే, కనిపెట్టుకుని ఉండి అన్నాడంట. అనగానే ఇంకా సంతోషపడిపోయింది. అమ్మయ్య, నేను చెప్పినటువంటిది మొత్తానికి జరుగుతుంది, ఆయన అర్థం చేసుకున్నాడు, తానే కొనిపెట్టాలని ఈ పట్టు చీర ఇవన్నీ తీసుకొస్తాడని చెప్పి ఎదురు చూస్తే ఆ రోజున వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఓ పుస్తకం ఇచ్చాడంట చేతికి. ఆ పుస్తకం ఏంటంటే, కళలకు అర్థాలు ఎలా తెలుసుకోవాలి, కళలకి అర్థాలు ఎలాగ తెలుసుకోవాలని ఒకటి ఇచ్చాడంట. ఈ పట్టు చీరను ఉంగరం తీసుకురాకుండా. నిజంగా మనుషులకు చెప్తే మన అవసరాలు తీరుతాయా? నేను ఊరికిన మామూలు చెప్తున్నాను. నువ్వు అడగకముందే నీకు ఎన్ని అవసరాలు ఉన్నాయో అవన్నీ దేవునికి తెలుసు. మీకు తెలుసు కదా, వరకు ఒక చిన్న కథ ఉండేది.
ఒక మనవడిని ప్రార్థన చేయమన్నాడట భోజనం దగ్గర తాతయ్య గారు. ప్రార్థన చేయమంటే, దేవా మా తాతగారిని దీవించు, మా మామగారిని దీవించు, మా అమ్మగారిని దీవించు, మా నాన్నగారిని దీవించు అని ఉన్నటువంటి, ప్రభువా నాకు పెద్ద మంచి సైకిల్ కావాలన్నాడంట అని గట్టిగా అరిచాడంట. అరవగానే వాళ్ళ డాడీ అనంటే, ఎరా నువ్వెందుకు అంత గట్టిగా అరవాలి, దేవుడు ఏమైనా చెవిటోడా, దేవుడు ఇస్తాడులే తప్పకుండా, నువ్వు చాలాసార్లు చేసావు కదా ఈ విషయం అన్నాడు. దేవుడేం చెవిటోడు కాదు, నానమ్మ చెవిటిది అన్నాడు. ఇప్పుడు వీడు చేసింది ఎవరి కోసం? వాళ్ళ నానమ్మ వినాలని చెప్పి. నాయనమ్మ గారు చెవిటిది కాబట్టి అంత గట్టిగా అరిశాను. దేవుడు చెవిటివాడు కాదు అన్నాడు. రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము విననేరకుండునట్లు చెవులు మందం కాలేదు. ఆయనకి మొత్తం తెలుసు. మరి మీరు చెప్తేనే తెలుస్తుందని మీరు అనుకుని, ప్రభువా నాయన ఇది నాయన అది నాయన అని చెప్పి పక్కింటి వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారేమో. అది కాదు. దేవుని ఎదుట మనం చేయాల్సినటువంటి ప్రార్థన అంశము ఇక్కడ దైవజనుడైనటువంటి యెషయా ఇశ్రాయేలు తరపున ప్రార్థన చేస్తూ మరి నేర్పిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చూడండి, చాలా జాగ్రత్తగా వినండి ఆయన ఏమని చేస్తున్నాడో. 64వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డవలే ఆయను, మేమందరము ఆకువలే వాడిపోయాం, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును, మేము అపవిత్రులైపోయాము, నీతి క్రియలేమో మురికి గుడ్డ వలె అయిపోయినవి, మేమేమో ఆకులు వలె వాడిపోయాము, గాలివానకు కొట్టుకొని పోయినట్లుగా అయిపోయినాయి, మా దోషములు మమ్మను కొట్టుకొని పోయినాయి. దేవా మేము ఇప్పుడు పూర్తిగా నువ్వు లేకుండా పరిశుద్ధత మాకు రాదు, నువ్వు లేకపోతే మాకు నీతి లేదు. Apart from you there is no holiness. Apart from you there is no righteousness. Apart from you there is no place in your house. నీ సన్నిధిలో మాకు స్థానం కూడా లేదు. ఆకు వలె మేమేమైపోతున్నాం, వాడిపోతున్నాం. మాకు పచ్చదనం లేదు, సమృద్ధి రావటల్లా. నువ్వు లేకపోతే మా జీవితం లేదు. కాబట్టి నీవే, మరలా 8వ వచనం చదువుదాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ సో వీఆర్ యువర్ హ్యాండ్ వర్క్. నీ చేత్తో మమ్మల్ని చేసావు, జగటమన్ను మేము, నువ్వు మా తండ్రివి. ఇప్పుడు ఏం చెప్తుంది ఈ ప్రార్థన మనకు? దేవుణ్ణి మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం కదా, చేసినప్పుడు మన ప్రార్థనలు ఎలాగుంటున్నాయి? జాబితా చెబుతున్నామా దేవునికి? లేదా ప్రవక్త చెప్పినట్లుగా, ప్రభువా మా నీతి ఇలాగ అయిపోయింది, మురికి వస్త్రం లాంటిది, మాలో మేము పరిశుద్ధులం కాలేకపోతున్నాం, మాకు ఆకువలే మేము వాడిపోతున్నాం, పచ్చగా ఉండలేకపోతున్నాం, మా బలహీనతలు ఇవి, మాలో ఏది లేదు, కావలసినటువంటి శక్తి లేదు, మాలో కావలసినటువంటి సంతోషం సమాధానం ఏది మా అంతటా మేము తయారు చేసుకోలేం. వీ కెనాట్ ప్రొడ్యూస్ ఆన్ అవర్ సెల్ఫ్స్. మాకు కావలసినటువంటి సమస్తము ఇవ్వగలవాడు నువ్వొక్కడ మాత్రమే. నువ్వే తండ్రివి, నీవే నీ చేతులతో మమ్మల్ని సృష్టించావు, నీ చేతులతోనే మమ్మల్ని బ్రతికించగలవు. హల్లెలూయా. అంటే చేసినవాడో నీవే, ఎత్తుకునేవాడో నీవే, నిలబెట్టేవాడో, స్థిరపరిచేవాడో, బలపరిచేవాడో, ఏదైనా మా జీవితాల్లో ఏది చేయాలన్నా అది నీ చేత్తోనే చేయాలి. నువ్వు వదిలిపెడితే ఇంకా మేమేమి. అది ప్రార్థన. అర్థమైందండి? జాబితా చెప్పడం కాదు, దేవుని పట్టుకోవడం, సరిగ్గా కన్వే చేయటం, మనం ఆయన మీద ఆధారపడ్డామని. కనుక ఈ యొక్క దినం నుంచి నీ ప్రార్థనా శైలిని మార్చుకుంటావని నేను ఆశపడుతున్నాను. ఆమెన్. యువర్ ప్రేయర్ షుడ్ రిఫ్లెక్ట్ దట్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. డిపెండెన్స్ అని చెప్పాలి. నువ్వు సహాయం చేయాల్సిన అర్జెన్సీని, ప్రభువా నేను ఎప్పటికైనా కానీ నీ సొత్తే నేను, నువ్వు కొట్టినా తిట్టినా అన్నాడు. యోబు అన్నాడు, ఆయన నన్ను చంపినా సరే నేను మాత్రం ఆయన్ని విడిచిపెట్టను అన్నాడు. లెట్ మీ. యోబు భార్యతో చెప్పాడు, మూర్ఖురాల వలె మాట్లాడతావేంటి? యెహోవా మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. యెహోవా ఇచ్చాడు, తీసుకున్నాడు. కనుక ఆయన ఏది నా పట్ల చేసినా సరే నేను దాన్ని తీసుకుంటాను. నేను దేవుని విషయంలో ఇది నా తీర్మానమని యోబు ఆయనను కొట్టినా కూడా వదిలిపెట్టనని దేవుని కోసం వెతికాడు, 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 వెతికాడు. చివరికి దేవుడే స్వయంగా వచ్చి దిగి యోబుతో మాట్లాడాడు. హల్లెలూయా. అంటే తనకి బాధల్లో కష్టాల్లో నలిగిపోతున్న భక్తుడు తెలియక ఏదో ఆందోళనలో ఉన్నాడని స్వయాన సర్వశక్తిమంతుడైన దేవుడే యోబు ముందుకు దర్శన రూపంగా దిగొచ్చి యోబుతో మాట్లాడి యోబుని బలపరిచి యోబుకు మునుపటి కంటే 2 మేలు దేవుడు చేశాడు. హల్లెలూయా.
కనుక ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నువ్వు లేకపోతే మా బ్రతుకు లేదు, భక్తి లేదు, బ్రతుకు లేదు అని తనకి దేవుని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. 10వ వచనం 64:10లో, నీ పరిశుద్ధ పట్టణములు బీట భూములయ్యను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. సియోను పాడైంది, పట్టణాలు బీడుగా మారిపోయినాయి. యెరూషలేము ఒకప్పుడు ఆనంద నగరం, సంతోషం అంటే యెరూషలేమే చిరునామా, సమాధానం అంటే యెరూషలేమే, ఆ భక్తులు ప్రార్థనలో సందడి అంటే యెరూషలేమే. ఎప్పుడు కోలాహలంగా ఉండే పట్టణం ఏమైపోయిందంటే పాడైపోయింది. అది ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కళపోయింది ప్రభువా నువ్వు లేకపోతే. నువ్వు గగనాన్ని చీల్చుకుని దిగి వచ్చుదువు గాక, నువ్వు వస్తేనే వి రిటర్న్ బ్యాక్ టు అవర్ గ్లోరీ, నువ్వు వస్తేనే మరలా మా మహిమను మేము ధరించుకోగలుగుతాం, హల్లెలూయా అని వేడుకోగానే దేవుడు ఎంత ఫాస్ట్గా స్పందిస్తున్నాడు తెలుసా అండి. ఆయన వీళ్ళు అడగక ముందే దేవుని యొక్క స్వభావం ఎలాంటిదో తెలుసా అండి. తనను తాను మన జీవితంలో చూపెట్టాలనే ఆశ దేవునికి ఉంది. యెషయా గ్రంథము 65:24 అన్నాడు, వారికి లాగు జరుగును, అందరూ అందాం, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. నువ్వు ముందా దేవుడు ముందా? హూ ఇస్ ఫస్ట్? నువ్వు వేడుకున్న తర్వాత దేవుడు స్పందించాడా? లేదు. నువ్వు వేడుకొనక ముందే అంటే గాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ యువర్ ఆన్సర్. ఆమేన్. నీకేం సమాధానం ఇవ్వాలో నువ్వు ప్రార్థనకు సిద్ధపడక ముందే ఆయన సమాధానాన్ని సిద్ధపరిచేసి ఉంచాడు. అబ్రహాము మోరియా కొండ మీదకి తన కుమారుడిని బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ఇస్సాకు అడిగాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల లేదన్నాడు. వేర్ ఇస్ ద ల్యాంబ్ ఫర్ సాక్రిఫైస్? నువ్వు దేవుని బలిద్దాం అన్నావు, అన్నీ ఉన్నాయి కానీ బలి ఏది అన్నాడు. అందుకు అబ్రహాం అన్నాడు, యెహోవాయే చూచుకొను, ద లార్డ్ విల్ ప్రొవైడ్. అంటే అబ్రహాముకు అర్థమైంది, మనము సిద్ధపరచుకోక ముందే అక్కడ ఏది అవసరమో దేవుడు అక్కడ దాన్ని సిద్ధం చేస్తాడు. బహుశా అబ్రహాంకి కూడా క్లారిటీ లేదు, కానీ దేవుడు ముందే అన్నిటినీ సిద్ధపరుస్తాడని నమ్మేం చేశాడు, కుమారుని తీసుకుని వెళ్ళిన తర్వాత తన కుమారుని బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తి ఇస్సాకుని దేవునికి అర్పణగా ఇవ్వబోతుండగా ప్రభుదూత వచ్చి అబ్రహాము చేతిని పట్టుకుని దేవుడు అన్నాడు, అబ్రహామా ఆ చిన్న బిడ్డకి హాని చేయొద్దని చెప్పి అబ్రహాముకు చెప్పాడు. ఆ పొదల్లో చూడమనగా అబ్రహాము చూడగా అప్పటికే అక్కడ ఏముందట, పొదలో ఒక పొటేలు ఉంది. ఇస్సాకును తీసేసి ఇస్సాకుకు బదులుగా పొటేలును పెట్టాడు. ప్రైజ్ గాడ్. అబ్రహాము అడగక ముందే దేవుడు ఏమిచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు. దానియేలు సింహాల బోనిలోనికి వెళ్ళే సమయానికే సింహాల మధ్యలో ఎవరున్నారు తెలుసా అండి? దేవుని దూత వచ్చి సింహాల నోళ్లను మూసేసింది. ఇప్పుడు మీరు ముందు వెళ్తున్నారు అనుకుంటున్నారు, ముందు మనం దేవుని చెప్పి మన కార్యాలు జరిపించుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుడు మీకంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. హల్లెలూయా. అయితే మరి మీరేం చేయాలి? ఏం చేస్తున్నాడు దేవుడు? ముందే ఉన్నాడంటే అర్థం ఏంటంటే తన కార్యాన్ని జరిగించడానికి కావలసినటువంటివన్నిటినీ దేవుడు అనుకూలపరుస్తున్నాడు ముందుగా. కనుక నిరాశ చెందమాకు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉండుట ఎంతో మంచిది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడట. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. చూసిన దాన్ని బట్టి కాదు, నీవు విశ్వసించిన దాన్ని బట్టి నువ్వు నమ్ముతావు. కనుక ఇక్కడ ఆయన అన్నాడు, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను. మనవి చేస్తున్నప్పుడు నేను ఏదో బిజీగా ఉన్నాను అనుకోవద్దు, లేదా ఒక వారం 10 రోజుల తర్వాత నా ప్రార్థన అక్కడ చేరుతుందేమో, అప్పుడు వింటాడేమో అనుకుంటున్నావేమో. ద మూమెంట్ యు ఆర్ ప్రేయింగ్, ఎప్పుడైతే నీ పెదవుల్లో ప్రార్థన వస్తుందో అప్పుడు నా చెవి నీ ప్రార్థనను ఆలకిస్తుంది. ఇక్కడ నువ్వు ప్రభువా అనగానే నా చెవిలో పడుతుందా ప్రార్థన. దేవుని దూత 21 రోజుల తర్వాత దానియేలు దగ్గరకు వచ్చాడు. దానియేల్ వాజ్ ప్రేయింగ్ ఫర్ 21 days. అప్పటికి 21 రోజులైంది ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఈ సంఘటనలో మీ యొక్క ప్రత్యక్షత నాకు కావాలి, ఐ నీడ్ యువర్ గైడెన్స్ అని ప్రార్థన చేస్తుంటే దేవుని దూత పరమ నుండి వచ్చి అన్నాడు, దానియేలు నువ్వు ప్రార్థన చేయుచున్న మొదటి రోజు నుండే నీ ప్రార్థన నాకు ఇక్కడ వినబడింది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎప్పుడు వినబడుతుంది దేవునికి ప్రార్థన? అప్పుడు అతడు, దానియేలు భయపడకు, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన. చూసారా, నీ మనస్సును
మనసును అప్పగించి నిన్ను నీవు తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి హల్లెలూయా. కనుక నువ్వు తగ్గించుకొని మనసును దేవునికి అప్పగించుకొని తెలుసుకోవాలని ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తే బహుశా నెల రోజుల నుంచి మొదలుపెట్టారు ఒక విషయం గురించి మీరు ప్రార్థన. ఎప్పుడు నేను అంటారు దేవుడు మొదటి రోజే మీ ప్రార్థన విన్నాడు. గాడ్ హ్యాస్ హర్డ్ యు ఫస్ట్ డే. హల్లెలూయా, హల్లెలూయా. హాగరు తన కుమారుడు కన్నబిడ్డ చనిపోవటం చూడలేక బాధపడతా ఉంటే దేవుడు హాగరు ముందు ఒక నీటి ఊటను తెరిచాడు. అప్పుడు హాగరు దేవునికి ఏమన్నదంటే పేరు, నీవు చూచుచున్న దేవుడు. యు గాడ్, యు ఆర్ సీయింగ్ గాడ్. నువ్వు చూస్తున్నావయ్యా. కనుక నువ్వు ప్రార్థన చేయ సహోదరి, నువ్వు ప్రార్థన చేసే ముందే నీకు ఉత్తరం సిద్ధమైంది. నీకు సమాధానాన్ని దేవుడు సిద్ధం చేసి ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే, ప్రభువా నీవు లేకపోతే మా జీవితం లేదు, మేము పాడైపోయాము, పూర్వకాలమందు నీ కార్యాలు చూసాం, కానీ ఇప్పుడు నీ కార్యాలు మా మధ్యలో జరగటం లేదు. ఎందుకంటే మేము అపవిత్రులయ్యాం, మేము ఎండిపోయిన ఆకులు వలె అయిపోయాం, గాలి కొట్టుకొని పోతున్నాం, మేము మా జీవిత స్థితి ఇది, మా పట్టణాలు పాడైపోయినాయి అంటే దేవుడు అన్నాడు, లేదు లేదు, మరలా నేను మిమ్మల్ని బాగు చేస్తాను, మరలా మిమ్మల్ని నేను దర్శిస్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం మందు మన జీవితంలో అటువంటి అద్భుతం మనం చూద్దాం. దేవుడు మన తరంలో మరలా అద్భుతాలు చేయగలడు. ఆయన హస్తం కొరచ కాలేదు, ఆయన బాహుబలం తక్కువ కాలేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మార్పు లేని దేవుడు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసే విషయంలో విసుగకుండా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ప్రతి దినము నీ జీవితంలో ఉండాల్సినటువంటి ముఖ్యమైన కార్యం ఏదన్నా ఉన్నదంటే ప్రార్థన. కనుక ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. చార్లెస్ స్పర్జన్ గారు ఏమన్నాడంటే, చాలా గొప్ప వర్తమానికుడు ఆయన ప్రపంచంలో అందరూ మెచ్చుకునేటువంటి గ్రేటెస్ట్ ప్రీచర్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారు. అటువంటి గొప్ప సందేశకుడు నెల్లి, అయ్యా నీకు ఇష్టమైనటువంటి పని ఏదన్నా ఉందా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ప్రసంగాలు చెప్పడం నాకు ఇష్టమైన పని కాదు, ప్రార్థన నేర్పించటం నాకు చాలా ఇష్టమైన పని అన్నాడట. అంటే ప్రార్థన చేయటమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అలవాటు. అందుకే ఈ దినం నుండి అభ్యాసం చేయాలి. చిన్నపిల్లల నోట్లోంచి, యవనస్తుల నోట్లోంచి, నడిప్రాయంలో ఉన్నవారి నోట, వృద్ధుల నోట ప్రతి దినం ఒక నదీ ప్రవాహం వలె నీ పెదవులలో నుండి దేవునికి ప్రార్థన చేరాలి. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి చేసిన పని ఏంటి? ఆమె తన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరిచ్చేసిందంట. షీ పోర్డ్ హర్ హార్ట్. ఆ పక్కన ఉన్నటువంటి వృద్ధుడైన ఆ ఏలి చూసి ఏమనుకున్నాడంటే, ఆమె పెదవులు అలా పలుకుతున్న విధానం చూసి ఇవి మత్తురాలైపోయింది అనుకున్నాడు. అంటే ఆమె ప్రార్థన ఎంత బలంగా నడుస్తుందంటే విన్నవారికి ఈమె మత్తులో ఉండేదో పలుకుతుంది అనుకున్నాడు. కానీ హన్నా ప్రార్థనను దేవుడు నువ్వు కూడా ప్రార్థన చేయమని అడిగింది ఏలీని. తర్వాత ఏలీ చెప్పాడు, అమ్మా దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు. గాడ్ హెస్ హర్డ్ యువర్ ప్రేయర్. అని ఈ దినమున దేవుడు అంటున్నాడు, నేను రెడీగా ఉన్నాను, వెదకని వారికి కూడా నా దర్శనం ఇస్తున్నా అన్నాడు ఆయన. నువ్వు అడగక ముందే నేను జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇటువంటి సిద్ధంగా ఉన్న ఫాస్ట్ అండ్ క్విక్ రెస్పాన్స్ ఇచ్చేటువంటి దేవుని దగ్గర మనం స్లోగా ఉండి మనం ఆయన సన్నిధికి వెళ్ళటానికి సిగ్గుపడతా, మనం వెనక్కి తీస్తా, ప్రార్థనకి సమయాన్ని పెట్టుకోలేకపోతే తప్పు మందే అవుతుంది. కనుక ఇక ఆలస్యం చేయొద్దు. నీ జీవితంలో జరుగుతున్న ఆలస్యం నీదే. ఎవరిది ఆలస్యం? లేట్ అవటానికి కారణం బండి లేట్ నీదే. దేవుడు ఎప్పుడు లేటులు కాదు, నీకంటే అడుగు ముందున్నాడు. నీకు ముందుగా వెళ్తానన్నాడా, నీ వెనక వస్తానన్నాడా? నీకు ముందుగా వెళ్తాను, నేను ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న మార్గములను నేను సరళం చేస్తాను, నీ ముందు తలుపులు తీస్తాను, నీ ముందు వెళ్తాను, నేను త్రోవల సైడ్ రెడీ చేస్తాను, నువ్వు నా వెనకరా, నీకు దారి చూపిస్తా అన్నాడు. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ స్టెప్ బిఫోర్ యూ. నువ్వు వెనకున్నావు కనుక దేవుణ్ణి వెంబడించు, విశ్వాసంతో ప్రార్థించు, కనిపెట్టు, అద్భుతమైన దేవుని కార్యాలు చూస్తాం. ప్రార్థన చేసుకుందాం అందరు కూడా ప్రభు సన్నిధిలో తల వంచి. ఈ ఉదయకాలం మందు, ప్రభువా నేను ఆలస్యం చేస్తున్నాను, నీవైతే నా కోసం వేచి ఉన్నావు, నీవైతే నాకు సహాయం చేయటానికి నువ్వు చేయి చాపి ఉన్నావు, నీవైతే నా పట్ల అనేక ఆలోచనలు కలిగి ఉన్నావు. జాగు చేస్తున్నది నేనే, జాగు చేస్తుంది నేనే. నీ కృపచేత మమ్మలను దర్శించు నాయనా, నీ కృప మాకు కావాలి. మా అంతట మేము
మా వలన మాకు ఏది సాధ్యం కాదు. యెషయా ఇశ్రాయేల్ తరఫున ప్రార్థన చేస్తున్నాడు. నీవు మాకు తండ్రివి, మేము మీ పిల్లలము. నీవు కుమ్మరివి, మేము జిగటి మన్ను. ప్రభువా, నీవు మమ్మలను విడనాడకు. పూర్వకాలమందు నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాలు, మా పితరులు చూసిన మహిమ, ఇశ్రాయేలీయులు చూసినటువంటి అద్భుతమైన విజయాలు, విమోచన కార్యాలు నేడు కూడా మా జీవితంలో చేయగలవు. నీకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ మమ్మల్ని క్షమించి ఒక్కసారి ప్రార్థన చేయలేకపోతున్నాం. లార్డ్, వి అడ్మిట్ దట్ వీఆర్ అనేబుల్ టు డూ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్, ఇన్ టారీయింగ్. కనిపెట్టే విషయంలో మేము వెనక్కి తీస్తున్నామేమో, నీ సన్నిధిలో మేము ఎక్కువ సమయము గడపలేకపోతున్నామేమో, నీ సహవాసాన్ని మేము దూరం చేసుకుంటున్నామేమో. దేవా, నన్ను క్షమించి ఒక్కసారి నన్ను బలపరచు నాయన. ప్రార్థనాత్మతో నింపు నాయన. అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి విజ్ఞాపనాత్మను నాకు దయచేయమని దేవుని అడుగుదాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, ఉదయకాలం ముందు ఎంతో మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నారు, మమ్మల్ని దీవించి ఉన్నారు. నీ కృపచేత అద్భుతమైన రీతిలో ప్రభువా మమ్మలను ఎంతగానో ఉజ్జీవింపచేసి నీ మాటల ద్వారా, నీ యొక్క నేను మరి హెచ్చరికల ద్వారా మా యొక్క విశ్వాస జీవితంలో లోపము మాకు ఎత్తి చూపించారు. ఆ లోపాలను సరిదిద్దుకొని లోబడి దానియేలు వలె మనసును అప్పగించి తగ్గించుకొని నీ ఎదుట ప్రార్థన చేస్తే మా ప్రార్థన మొదటి రోజు నుండే నీ చెవిలో వినబడుతుందని, వారు అడగకముందే నేను జవాబు ఇస్తానని చెప్పినటువంటి రీతిగా ఆ సమయానికి నీవు నీ కార్యాన్ని మా కోసం సిద్ధపరిచి పంపిస్తావని ఉదయకాలం అని తెలియజేసినందుకు నీకు వందనాలు. నిన్నే మహింపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం దేవ. సకల మహిమ మీరే పొంది అటువంటి జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.